హాయ్ అండి. ఈరోజు మనం విష్ణుమూర్తి మత్స్యావతార రహస్యం గురించి తెలుసుకుందాం. పూర్వం విష్ణుమూర్తి హయగ్రీవ స్వామి కోసం భూమినంతటినీ వెతికి ఎక్కడా దొరకక చివరకు సముద్రంలో లోతున అడుగు భాగాన హయగ్రీవ స్వామిని కనుగొంటాడు. అప్పుడు హయగ్రీవ స్వామి వెనక నుంచి ఎవరో వస్తున్నారు అని అనుకుంటాడు. అప్పుడు విష్ణుమూర్తి మత్స్యావతార రూపం తాలుస్తాడు. హయగ్రీవ స్వామి వేదాలను సముద్రంలో దాచి వాటికి కాపలాగా ఉంటాడు. ఆ వేదాల కోసం మత్స్య రూపంలో ఉన్న విష్ణుమూర్తికి హయగ్రీవ స్వామికి పెద్ద యుద్ధమే జరుగుతుంది. ఆ యుద్ధం కొన్ని రోజుల పాటు జరుగుతుంది. చివరికి ఆ యుద్ధంలో విష్ణుమూర్తి హయగ్రీవ స్వామిని సంహరిస్తాడు. ఆ వేదాలను తీసుకొని సముద్రం నుండి బయటకు వస్తాడు. అప్పుడు సత్యవ్రతుడితో సహా అందరూ పడవలో ప్రయాణిస్తూ ఉంటారు. విష్ణుమూర్తి రెండవ అవతారం ఏమిటో తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.